హలో అండి. వెల్కమ్ టు మై వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పర్లేదండి. బానే ఉన్నాను. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసి 1 వీక్ పైనే అయిపోతుంది. ఫస్ట్ నాకు హెల్త్ బాగోలేదండి. ఇంక బాగోలేదు కదా అనేసి 2 డేస్ రెస్ట్ తీసుకుని తర్వాత ఆ వీడియోస్ చేసుకోవచ్చులే అనుకునేలోపు మా పాపకి హెల్త్ బాగోలేదనమాట. ఆడుకుంటూ పడిపోయింది. ఇంకా పళ్ళుంటాయి కదా! పై పళ్ళు అవి నాలుకలో 3 పళ్ళు దిగిపోయినాయండి. అసలు ఫుల్లు బ్లీడింగ్ అనమాట. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా 3 డేస్ అయిపోతుంది ఇప్పటికి. ఇప్పుడైతే పర్లేదండి. నేను, పాప ఇద్దరం కూడా బానే ఉన్నాము. ఇక నుంచి అయితే డే బై డే వీడియోస్ పెడతానండి. ప్లీజ్ చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అసలు వీడియోని 1 మినిట్, 2 మినిట్ వరకు చూసేసి మళ్ళా ఆగిపోతున్నారండి. ఇంకా స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నారు. అసలు వీడియోని ఓపెన్ చేయకుండా అయినా ఉండాలి. అలా మీరు స్కిప్ చేసేస్తే ఒక వీడియోని తీయడానికి గానీ, ఎడిటింగ్ గానీ, వాయిస్ ఓవర్‌కి గానీ అమ్మో! చాలా కష్టమండి అసలు. మీరు అలాగా మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతే గనక యూట్యూబ్ అనేది డ్యూరేషన్ తగ్గిపోతది. అట్లనే ఇంప్రెషన్ కూడా తగ్గిపోయి మళ్ళా వేరే వాళ్ళకి వీడియోని సజెస్ట్ చేయదండి. ఇంక అక్కడికే గ్రోత్ అనేది ఆగిపోతుంది. అసలు వీడియోకి రీచ్ అనేది ఉండదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటేనే ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలకే ఓపెన్ చేయొద్దండి. వీడియోస్ అయితే ఇలా రెగ్యులర్‌గా రొటీన్ కాకుండా నాకు గూడా అనిపిస్తుంది. మరీ ఇలా రొటీన్ వ్లాగ్స్ అంటే ఎవరు చూస్తారు? ఏముంది మన వీడియోస్‌లో అని. ఇలా నా డైలీ రొటీన్ వ్లాగ్స్‌తో పాటు ఏదో ఒక టాపిక్‌ని యాడ్ చేసి నా వీడియోస్‌లో కంటెంట్ ఉండేలాగా నేను చూసుకుంటానండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఆమ్లెట్ అండ్ పచ్చడి వేసుకొని తినేసాము నేను, మా పాప. మా హస్బెండ్ అయితే ఏమీ తినుకోకుండానే ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ తినేసిన తర్వాత వాటర్ బాటిల్స్ ఫిల్ చేశాను. ఈ సమ్మర్ మొత్తం ఇలానే ఉంటుంది. వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడము, ఫ్రిడ్జ్‌లో పెట్టడం, మళ్ళా తాగేయడము, ఫిల్ చేయడము ఇంక ఇలానే ఉంటుంది. అసలు హైదరాబాద్‌లో అయితే ఎండలు మామూలుగా లేవండి. మన ఏపీలో ఎలా ఉన్నాయో ఏమో గానీ అసలు. ఇంట్లో ఉంటున్నామా, బయట ఉంటున్నామా అనేది అర్థం కావటం లేదు. అంత ఎండలున్నాయి అసలు ఇక్కడైతే. ఏపీలో 13థ్‌కి ఎలక్షన్స్ కదండీ! హైదరాబాద్‌లో మన ఏపీ వాళ్ళు ఎవరైనా ఉండి మన వీడియోస్ చూస్తుంటే ఎలక్షన్స్‌కి వెళ్తున్నారా అంటే ఓటు వేయడానికి వెళ్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే వెళ్తున్నానండి. 10థ్‌కి గానీ, 12థ్‌కి గానీ అలా వెళ్తాము. వెళ్ళేసి ఒక 10 డేస్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. మా హస్బెండ్ ఒక 2 డేస్ ఉంటాడు. ఇంక అంతే. ఇంకా నెక్స్ట్ అయితే నేను వాషింగ్ మిషన్‌లో బట్టలు ఇవి నైట్ వేశానండి. అసలు డిన్నర్ అయిపోయిన తర్వాత ఫుల్ బద్ధకం వచ్చేసి పడుకుని పోయాననమాట. మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయని. ఇంకా బకెట్‌లో తీసేసి సైడ్‌కి పెట్టేశాను. ఫుల్ ఎండ ఉంది కదా! ఇప్పుడు ఆరేస్తే గనక బట్టలు ఇంక కలర్ చేంజ్ అయిపోతాయని అంటే బయటికి తీసి పెట్టేశాను అంతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అని ఇడ్లీకి పప్పు నానపెట్టేశాను. అట్లనే పాపకి ఈవినింగ్ స్నాక్స్ కింద రాగి జావ పెడుతున్నాను. దాంట్లోకి డ్రై నట్స్‌ని కూడా యాడ్ చేసి అంటే సోక్ చేసేసి పెట్టేశాననమాట పప్పుతో పాటు వాటిల్ని కూడా. మన ఛానల్‌కి 3000+ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 1 ఇయర్‌లో 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ ఎలా అయినా కంప్లీట్ అయ్యి నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. బట్ ఇంత త్వరగానే నాకు 3000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి అసలు. నేను వీడియో కూడా చేస్తాను. మేబీ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడితే వాళ్ళకి యూజ్ అవుతదేమో. సబ్స్క్రైబర్స్ త్వరగా రావాలి అంటే లాంగ్ వీడియోస్ పెట్టాలా? షార్ట్ వీడియోస్ పెట్టాలా? అసలు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి అనేది నేను ఇప్పటివరకు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఇవి నిన్న వేసిన బట్టలండి. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తే ఇంక నేను వాటిని మడత పెడుతున్నాను. మా పాప ఇందాక చూసారా? ఇందాక నేను లైట్ అంటే ఫ్యాన్ వెయ్యి బాగా వేడిగా ఉంది అంటే కుర్చీ వేసుకుని ఫ్యాన్ వేసిందండి. ఇంక ఇప్పుడు నేనేమో బట్టలు మడత పెట్టేస్తే నాకు తీసుకొచ్చి హెల్ప్ చేస్తుందనమాట. ప్రతిసారి ఇంతే అమ్మ తీసుకో అనేసి నాకు ఇస్తది. బట్టలు అసలు ఎంత క్యూట్‌గా చేస్తా ఉంటదోనండి. నాకు భలే ఇష్టం అసల ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రము. నా షార్ట్ వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ వ్లాగ్ ఎప్పటిది అనేది ఒక ఐడియా వచ్చేస్తదండి ఈజీగా. చెప్పాను కదా! నాకు హెల్త్ బాగోలేదని. హెల్త్ బాగోని ముందు రోజు నేను ఈ వీడియోని షూట్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇంక ఎడిటింగ్ గానీ, వాయిస్ ఓవర్ గానీ ఏమి ఇవ్వలేదనమాట. ఇంక అలానే ఉండిపోయింది ఈ వీడియో. ఈ 5 డేస్ కూడా నేను షూటింగ్‌లు గానీ ఏం పెట్టుకోలేదండి. నేను పాప మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఇంక అప్పటి వీడియో ఉంటే నేను ఇంకా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసుకొని, మళ్ళా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని. డ్రై ఫ్రూట్ లడ్డు చేత్తే అది అసలుకు రాలేదండి సరిగ్గా. ఇలా పొడి పొడిగా వచ్చింది. ఉండ చేసుకోవడానికి రాలేదనమాట. ఇంకా దాన్ని నేను, మా పాప స్నాక్ కింద తినేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే కొద్దిగా మా పాపకి వేసి ఇచ్చేసి, ఇది పెట్టేసిన తర్వాత మంచిగా పడుకోపెట్టేశాను.
తను పడుకున్న గ్యాప్‌లో నేనైతే ఓల్డ్ బెడ్‌షీటు అండ్ ఓల్డ్ నైటీస్ ఉంటే వాటితోటి కిచెన్ క్లాత్స్ ఇంకా ఒక పిల్లోకి కవర్ లేదనమాట. ఆ పిల్లోకి కూడా కవర్‌గా సెట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇంగో చూడండి ఇలా పిల్లోకి కవర్‌గా చేసేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇలాగ వేసానని చెప్పాను కదా మీకు. అవన్నీ కూడా ఆరేసేసాను తీసుకెళ్ళిపోయి. మళ్ళా ఇంక ఇవన్నీ ఉంటే ఇంక ఇవన్నీ కూడా పాప చేసింది. ఇంక అవన్నీ కూడా సర్దేసేసాను. అదే గ్యాప్‌లో మళ్ళీ అంట్లు కూడా క్లీన్ చేసేసానండి. ఇంక అంట్లు కూడా ఏమీ లేవనమాట. పని మొత్తం అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా మీకు డ్రై నట్స్‌ని సోక్ చేశానని. పాపకి మొత్తం కూడా అంటే రాగి జావ చేసి వాటిలో కలిపేసిన తర్వాత రిమైన్ ఒక 4, 5 పక్కన పెట్టేసుకొని నేను కూడా తినేసాననమాట. ఇంకా నాకైతే లెమన్ జ్యూస్ చేసుకున్నాను. ఇంకా మా పాపకైతే యాజ్ యూజువల్‌గా రాగి జావ చేశానండి. ఇంకా అంతేనండి వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ తీశాను ఆ రోజు అంతే. ఇంకెక్కువేం తీయలేదు. మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మాక్సిమం నేను నా వీడియోస్‌లో ఏదో ఒక కంటెంట్ ఉండేలాగానే ప్లాన్ చేసుకుంటానండి. ఓకే గాయ్స్ బాయ్.